ఓకే, టైమ్ ఈజ్ 7:30. పిజ్జా పికప్కి అయితే వచ్చేసినాం డామినోస్. మామూలుగా అయితే పిజ్జా ఈ ప్రైస్లో రాదు. సో వీడు కూడా ఏం చేస్తాడంటే మనము కొనుక్కుంటా ఉంటే వీడు కూపన్స్ పంపిస్తాడు మనకి. దాంతో మీకు కూపన్స్ తోటి ఈ ప్రైస్ మీకు చూపిస్తా. లోపలికి వెళ్ళి ఏం పిజ్జా ఎంత ప్రైస్ పడ్డది అనేది చెప్తా. సో యాక్చువల్లీ పిజ్జా పికప్ అయిపోయింది. నేను మీతో మాట్లాడేలోపే పిజ్జా పికప్ అయిపోయింది. సో నేను మీకు ఇంటికి వెళ్ళి చూపిస్తా పిజ్జా. సో -13. ఎందువల్ల అంటే చాలా విండీగా ఉంది. యాక్చువల్ అయితే -1 బట్ ఫీల్స్ లైక్ -13. ఎందుకంటే బికాస్ ఆఫ్ టూ మచ్ విండ్. అయినా కూడా మన వాళ్ళు ఏం తగ్గేదే లేదన్నట్టున్నారు. అది పిజ్జాలు వచ్చేసినాయి. చెప్పిన కదా మీకు చూపిస్తాను. ఇగోండి, ఇది ఒకటి మీడియం 2 టాపింగ్ పిజ్జాస్. సో ఒక్కొక్కటి $6.99 అంటే $7 ఒకటి, విత్ ట్యాక్స్ $15 రెండు పిజ్జాలకు. దీంట్లో వచ్చేసి అలపినో అండ్ పైనాపిల్ టాపింగ్. ఓకే, నెక్స్ట్ పిజ్జా. సో టోటల్ నాకు $15 కదా, అంటే మనము ఇండియన్ రూపీస్లో చూసుకుంటే ఈరోజు 85.77 ఉంది డాలర్ టు రూపీ. సో దాన్ని బట్టి 1300 రూపీస్ చేంజ్ అనుకోండి. ఇవ్వండి మీడియం సైజు. ఇది వచ్చేసి ఇగో క్యాప్సికమ్ అండ్ ఉల్లిగడ్డ పిజ్జా. ఓకే, సో ఇదే కాకుండా ఈ 2 పిజ్జాలు కొన్నందుకు మళ్ళీ ఇంకో పిజ్జా ఫ్రీ. ఓకే, ఇంకో పిజ్జా ఫ్రీ. అది ఇప్పుడు కాదు, నెక్స్ట్ వీక్ ఆర్డర్ చేసుకోవాలన్నమాట. సో అక్కడ రాయలసీమ రుచులు ఉండే కదా పక్కనే. ఇగోండి ఈ పకోడీలు కొనుక్కొని తినుకుంటూ వచ్చినాము. ఎంత బాగుంటుంది కదా చలిలో మంచి కరకరలాడే పకోడీలు తింటే. ఈ పకోడీలు ఇవి నాకు తెలిసి ఒక 300 గ్రాములు ఉంటాయి. మేము కొన్ని తిన్నాము. వీటికి $4 తీసుకుండు అంతే. అంటే ఆల్మోస్ట్ ఎంత 350 రూపీస్ తీసుకుండు. సౌండ్ చూసిరా. చలో, time to eat pizza. See you in another vlog. Bye. I hope you enjoy.